everyone, welcome back to my channel Harna Spoken English. ఈ రోజు వీడియోలో మనలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఎనీవన్, ఎనీబడి, నో వన్, నోబడి, నన్ ఇలా చాలానే ఉంటాయి కదా. వీటిని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తెలుగు టు ఇంగ్లీష్ ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఫలానా అని తెలియనటువంటి వ్యక్తుల గురించి కానీ వస్తువుల గురించి కానీ మాట్లాడడానికి ఉపయోగించే పదాన్నే ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటారు. సో అవేంటో చూద్దాం. ముందుగా నన్. దీని అర్థం ఏదీ లేదు, ఏదీ కాదు, ఎవరు కాదు. దీనిని సింగులర్ లేదా ప్లూరల్ వెర్బ్తో ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: మాలో ఎవ్వరికీ కార్ లేదు. నన్ ఆఫ్ us హ్యాజ్ ఏ కార్. ఇక్కడ హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్. ఇది నీకు సంబంధం లేని విషయం. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నా కొడుకుల్లో ఏ ఒక్కరూ నా మాట వినరు. నన్ ఆఫ్ మై సన్స్ లిజన్ టు మీ. నెక్స్ట్ వన్, నో వన్ లేదా నోబడి. దీని అర్థం ఎవరు. ఇది నెగిటివ్ మీనింగ్. ఎగ్జాంపుల్స్: ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నో వన్ హ్యాస్ టు గో. ఎవరు ఇక్కడ ఉండడం లేదు. నో వన్ ఈజ్ స్టేయింగ్ హియర్ లేదా నోబడి ఈజ్ స్టేయింగ్ హియర్. నెక్స్ట్ వన్, నో. దీని అర్థం వద్దు, కాదు, లేదు. ఆమెకి బుద్ధి లేదు లేదా ఆమెకి జ్ఞానం లేదు. షీ హ్యాస్ నో కామన్ సెన్స్. ఆమె ఎక్కడుందో నాకు తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా వేర్ షీ ఈజ్. నెక్స్ట్ వన్, సంథింగ్ అంటే ఏదో. తెలియని లేదా చెప్పబడిన విషయము లేదా వ్యక్తి లేదా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్: అతన్ని ఏదో ఇబ్బంది పెడుతుంది లేదా అతని ఏదో బాధ పెడుతుంది. సంథింగ్ ఈజ్ బాదరింగ్ హిమ్. నెక్స్ట్ వన్, ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ. ఎగ్జాంపుల్: ఆమెకి ప్రతిదీ ఉంది అంటే ప్రతి ఒక్కటి ఉంది అని. షీ హ్యాస్ ఎవ్రీథింగ్. ప్రతిదీ చెయ్యాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్. నెక్స్ట్ వన్, నథింగ్ అంటే ఏదీ కాదు. ఏదీ బాగాలేదు. నథింగ్ ఈజ్ గుడ్. సాధ్యం కానిది ఏం లేదు లేదా ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నేను ఏ తప్పు చేయలేదు. ఐ డిడ్ నథింగ్ రాంగ్. నెక్స్ట్ వన్, సమ్వన్ లేదా సంబడి అంటే ఎవరో. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ఎవరో పిలుస్తున్నారు. సమ్వన్ ఈజ్ కాలింగ్. రూమ్లో ఎవరో ఉన్నారు. సంబడి ఈజ్ ఇన్ ద రూమ్. ఎవరో వచ్చారు. సమ్వన్ హ్యాస్ కమ్. నెక్స్ట్ వన్, ఎవ్రీవన్ లేదా ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరూ. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరూ వ్రాయాలి. ఎవ్రీవన్ ఇన్ ద క్లాస్ హ్యాస్ టు రైట్. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. లాస్ట్ వన్, ఎనీవన్ లేదా ఎనీబడి అంటే ఎవరైనా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: మీలో ఎవరైనా ఈ పని చేయొచ్చు. ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ డూ దిస్ వర్క్. ఎవరైనా చేయగలరా. కెన్ ఎనీవన్ డూ. మీలో ఎవరైనా చేశారా. డిడ్ ఎనీ వన్ ఆఫ్ యూ డూ. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.